నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కలిసి పనిచేసిన వారిని అగౌరవపరచడం సరికాదు అసెంబ్లీలో చంద్రబాబు పేరును ప్రస్తావించిన రేవంత్ జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదు ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డి టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఎద్దేవా ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏపీ సచివాలయం ఉద్యోగుల హెచ్ఎన్ఏ పెంపు తెలంగాణలో మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు పారిస్ ఒలింపిక్స్ భారత్కు త్రుటిలో చేజారిన పతకం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ప్రత్యక్షంగా పరోక్షంగా 2-3 సార్లు ప్రస్తావించారు. విద్యుత్ కమిషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గురువులకు పంగనామం పెట్టే లక్షణం బీఆర్ఎస్ నాయకులదని విమర్శించారు. 20 సంవత్సరాలు కలిసి పనిచేసిన సహచరులను అగౌరవపరచడం సరికాదన్నారు. బీఆర్ఎస్ వారికి తిన్నింటి వాసాలు లెక్కపట్టడం అలవాటేనని ఎద్దేవా చేశారు. తాను మిత్రులు సహచరులను బాగా చూస్తానని పెద్దవారిని గౌరవిస్తానని తనకు తన పెద్దలు నేర్పిన సంస్కారం అన్నారు. ఆయన గురువు ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్క పెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది. కాబట్టి మళ్ళొక్కసారి ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి. వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం. అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్న మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసిరు. విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తా అధ్యక్ష. ఆర్థిక నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి ఆపలేదని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సంపాదనే లక్ష్యంగా జగన్ 5 ఏళ్లు పాలన సాగించారని విమర్శించారు. అనంతపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆర్థిక భారం ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉండేందుకే ఢిల్లీలో జగన్ డ్రామా ఆడారని విమర్శించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న విరుచుకుపడ్డారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వీరప్పన్గా పెద్దిరెడ్డికి నామకరణం చేస్తున్నామని ఎద్దేవా చేశారు. కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పుంగనూరుకే పరిమితం కాకుండా చిత్తూరు జిల్లా మొత్తం మీద పడి దోచేశారని విమర్శించారు. చంద్రగిరిని చెవిరెడ్డికి, తిరుపతిని భూమనకు, నగరిని రోజాకు వదిలి మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారని మండిపడ్డారు. హెచ్ఓడి కార్యాలయ ఉద్యోగులకు హెచ్ఎన్ఏను ఏపీ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 16% హెచ్ఎన్ఏను 24% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం 25,000 రూపాయలకు మించకుండా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 12వ పిఆర్సీ సిఫార్సులు ఇంకా రానందున 2025 జూన్ వరకు ఈ హెచ్ఎన్ఏ అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఎల్లుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ లో భారత్ త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది.
షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్లో అర్జున్ బబుతా 208.4 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచాడు. ఒక దశలో 2వ స్థానంలో నిలిచిన అర్జున్ తర్వాత 4వ స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.